పవన్ కళ్యాణ్ గారు 10 ఎకరాల భూమిని కబ్జా చేశారు. కానీ మన దగ్గర ఎక్కడ ఆధారాలు ఉండవు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి, కావాలంటే అది తప్పు అని చెప్పి మీరు నిరూపించండి. మా దగ్గర ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు ఉండవు. అక్కడికి వెళ్ళి వీడియోలు తీసేస్తాం, ఫోటోలు తీసేస్తాం, జనాల్ని మభ్యపెట్టేసి ఇది కబ్జా చేశారని నోటి మాటతోనే మేము చెప్పేస్తాం. అది తేల్చుకోవాల్సింది ప్రభుత్వం లేదా పవన్ కళ్యాణ్ అని కొంతమంది జర్నలిస్టులు ముసుగులో ఎన్నలిస్టులుగా మారి బెదిరింపులకు చేస్తున్నటువంటి ఆ ఛానల్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. అయితే రౌండ్ టేబుల్ మీద రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారం బూతులతో రెచ్చిపోయి చెప్పులతో దాడులు చేసి ఇష్టానుసారం మాట్లాడినటువంటి సోకాల్డ్ జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఇప్పుడు ఎక్కడ పడుకున్నారు అని అంటున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే హైదరాబాద్ వేదికగా 10 ఎకరాల భూమి, దాదాపు 1500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని కబ్జా చేయటం కోసం డాక్యుమెంట్స్ సృష్టించి వెబ్సైట్లని సృష్టించి దాన్ని కొట్టేయాలనేటువంటి ప్లాన్ చేస్తే దాని మీద ఈ సోకాల్డ్ జర్నలిస్టుల ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు బయటికి రాలా? ఎందుకని బయటికి రాలేకపోయారు? ముడుపులు అందాయా? జర్నలిజం బాగా చేశారా? జర్నలిజం ముసుగులో జర్నలిజానికి బాగా పని దొరికిందా? అక్కడ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం మన దగ్గర సాక్ష్యాలు ఉండవు, కానీ దాన్ని వేసి నిరూపించేయాలని చెప్పి వాళ్ళ మీద తోసేస్తాం. పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారు, పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడారని చెప్పి మనమే అనేస్తాం, మళ్ళీ మనమే విత్డ్రా చేసుకుంటాం. దాని మీద మళ్ళీ మనమే వెళ్ళి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. దాని మీద మళ్ళీ మనమే పోలీసులు అరెస్ట్ చేసేస్తున్నారని చెప్పేస్తాం. మళ్ళీ దాని మీద మళ్ళీ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు నన్ను ఎక్కడ అరెస్ట్ చేయట్లేదు, ఎవరో నా దగ్గర రాలేదు అని చెప్తాం. మళ్ళీ మనమే వెళ్ళి ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టేస్తాం. హైదరాబాద్లోకి ఎట్లా వస్తావో చూస్తాం, తెలంగాణకి ఎట్లా వస్తావో చూస్తాం, ఇది పాకిస్తాన్లోనే ఇంకా ఉంది, నిజాం కారుల నుంచి ఇంకా అదే పరిపాలన సాగుతుంది, ఇంకా మేము విడిపోలేదు, అవసరమైతే మేము మళ్ళీ పాకిస్తాన్లో కలిసిపోతాం అనుకునేటువంటి వ్యాఖ్యలతో ఆలోచనలతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ టైంలో మరి దీని గురించి ఎందుకని మాట్లాడాలి? వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అనేటువంటి ఆ వ్యక్తి చేసినటువంటి భాగోతం గురించి, ఇది తెలంగాణకి సంబంధించినటువంటి ప్రజల భూమిని దోచుకోవటం కాదా? సోకాల్డ్ జర్నలిస్టులు ముసుగులో ఉండేటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఎంత పట్టపగలు ఎంత అందరూ చూస్తుండగా వెబ్సైట్ల మీద వెబ్సైట్లని కూడా డాక్యుమెంట్స్ని కూడా ఫోర్జరీ చేసి ఈ రకంగా కొట్టేయాలని కుట్ర చేస్తుంటే ఎక్కడికి వెళ్ళి తొంగున్నారు, ఎక్కడికి వెళ్ళి పడుకున్నారు? అంటే మీకు తెలంగాణని వ్యతిరేకించినటువంటి, తెలంగాణ ఏర్పాటువాదానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో ఫ్లెకార్డులు పట్టు కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే మీకు ఓకే. తెలంగాణ అంటే ప్రేమతో, తెలంగాణ అంటే పిచ్చితో, తెలంగాణ ఇచ్చినటువంటి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి ఇదే గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దేశంలోనే ఒక గొప్ప రాజకీయాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి పార్టీని మాత్రం మనం ఆపేయాలి. తెలంగాణ ప్రజలకి కష్టం వచ్చిందంటే ముందుండి నిలబడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణ వ్యతిరేకగా చిత్రీకరించాలి. ఇదేంటి, ఇదెక్కడ దారుణం అని ప్రజలు అడుగుతున్నారు. సోకాల్డ్ జర్నలిస్టుల ముసుగులో ఉన్నటువంటి ఎన్నలిస్టులని క్వశ్చన్ చేస్తున్నారు. ఎక్కడ తాగి పండుకున్నారా బాబు మీరు? బయటకి రండి, వచ్చి దీన్ని కూడా ప్రశ్నించండి. మీకు అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు 2014లో అంతకు ముందు నుంచి కొన్ని దశాబ్దాల నుంచి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్, రిజిస్టర్ పేపర్లు, సేల్ డీట్లు అన్నీ ఉన్నటువంటి ఆ సిక్కం భూమిని మీరు పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడు అంటూ 2,50,00,000కు పైగా డబ్బులు పెట్టి కొన్నాడు అంటూ, కొంటే అది కబ్జా ఎలా అవుతుందిరా అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నా మీరు అది కబ్జానే అని చిత్రీకరించేటువంటి మీరు మరి ఇక్కడ ఎలా అంత క్లియర్గా 1500 కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తిని కొట్టుకుపోవాలనేటువంటి ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేని ఎందుకు వదిలేశారు అనేదే చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరి ఈ సోకాల్డ్ జర్నలిస్టుల ముసుగులో ఉన్నటువంటి ఈ ఎన్నలిస్టులు బయటకు వస్తారా? వాళ్ళ ఛానల్లో డిబేట్స్ పెడతారా అనేది చూడాలి.